సిపాయి తొత్త. నా చేతికి సంఖ్యలు వేసావనా లాక్కుపోతున్నావు? నేను నీ పెంపుడు సున్నకాన్ని కాదురా, పంజాబ్ సింహాన్ని, గొప్ప దేశభక్తుడైన కిషన్ సింగ్ పుత్రరత్నాన్ని, పుట్టుకతోనే భయమైన భగత్ సింగ్ ని, భరతమాత రాష్ట్రభక్తికై పంజాబ్ గడ్డపై అవతరించిన అపురూప స్వేచ్ఛా కిరణాన్ని, తలుపుతలనే తెల్ల జాతి గుండెల్లో పూలు పుట్టించే మహామానాస్త్రాన్ని. దగ్గరికి రాకు, మాడి మసైపోగలవు. అన్యాయంతో నిండిన మీ శ్వేత జాతి న్యాయస్థానపు బోన్లో నన్ను నిలబెట్టేందుకు ఎందుకురా అంత తొందరపడుతున్నావు? అర్జున్, నన్ను బంధించినందుకు ఎన్ని వేల భారతీయ హృదయాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఇడుచుడు, కలిసేక చేస్తే నీ ప్రభుత్వాన్ని నేలమట్టం చేసేందుకు ఎన్ని గుండెల ద్రోహంతో కథం తొక్కుతున్నాయో. నా ప్రియమైన భారతీయ సోదర సోదరి మండలారా, విలపించేందుకు సమయం కాదు. ధన మన ప్రాణాలు పోయినా ధైర్యోత్సాహపడిన అనకండి. ఎంతమంది చెరసాల పాలైనా, లాఠీ దెబ్బలకు ఎన్ని శరీరాలు పీడవారినా, తుపాకీ తోటలకు ఎన్ని ప్రాణాలు కాల్లో గడిచిపోయినా, ఈ నీచ ఆంగ్లేయుల కర్కశ హృదయాల్లో కరుణ జనించను. సిపాయి, ఇక నన్ను నీ న్యాయస్థానంలో నిలబెట్ట. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఇవి అరుపులు కావురా, స్వార్థపూరితమైన మీ గుండెల్లో వచ్చే ప్రళయకాలపు మెరుపులు. అవి మాటలు కావురా, తిన్న ఇంటి వాసన లెక్క పెట్టే మీ పాలన మృత్యు వెంటికలు. ఏమిటో నువ్వు విచారించేది? ధర్మభూమి కర్మభూమి నా దేశానికి కాలు మోపినందుకు నువ్వు విచారించు. నీకిచ్చే 4 జీతపు ప్రాణాల కోసం నువ్వు చేస్తున్న ఉద్యోగం గురించి విచారించు. నన్ను ఈ నీచ న్యాయస్థానంలో నిలబెట్టేందుకు నువ్వు విచారించు. ఏమిటి, డిఎస్పీ శాండర్స్ ని చంపడం నేరమా? ఆ ఈడియట్ శాండర్స్ గారు కనిపించిన వాళ్ళ కిరాతకంగా చంపడం నేరం కాదా? ఏమిటన్నావురా? అసెంబ్లీపై బాంబులైన మరాచకమా? ఆ డెవిల్ మీ డయ్యర్ గాడు జగన్ వాలాబాలో కనిపించిన వాళ్ళ కిరాతకంగా చంపడం అదేమన్నా కనకార్యమా? అయినా నువ్వు వేసే విధవ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒక్కసారి నాకున్న సంఖ్యలను తీసి చూడు. నిమిషం మాత్రంలో నీ ప్రభుత్వాన్ని నేలమట్టం చేసి నిన్ను నీ దేశానికి తరలిస్తాను. ఏమిటన్నావురా? నాకు మరణశిక్ష? నేను ఎప్పుడో దానికి సిద్ధపడ్డాను. నా జీవితాన్ని పూజా పుష్పంగా మార్చి నా భరతమాత పాదాలకు ఎప్పుడో అర్పించాను. కానీ నా మరణంతో ఈ విప్లవం చల్లారు. ఎంతో మంది విప్లవకారులు ఆక్రమిస్తారు. చూడు, ఈ దేశం స్వేచ్ఛ స్వతంత్రంలో వర్ధిల్లుతుంది.